దేవుడు ఎప్పుడు కూడా ఈ భూమి మీద అంటుకోవద్దు, ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు అనే ఆజ్ఞలకు లోబడి వాటి ప్రకారం ముహూర్తం ప్రకారం నేను దీవించే దేవుడు కాదు, కానే కాదు. దేవునికి స్తుతి కలుగును గాక. సమయాలతో పని లేదు. దేవా నువ్వు పునరుత్థానంలో నా తమ్ముడు లేపుతావని తెలుసు ప్రభు అంటే, ఏమ్మా పునరుత్థానము ఆ టైం వస్తే గాని చేత కాకుండా అంతవరకు ఉండిపోయే దేవుడినా నేను? ఇప్పుడు కూడా నాదే, పునరుత్థాన కాలం కూడా నాదే. నేను నిన్న నేడు నిరంతరము ఇప్పుడు కూడా గొప్ప అద్భుతం చేస్తాను. మరియా దేవుడికి స్తోత్రం కలుగును గాక. తీసుకెళ్ళాడు, మహా గొప్ప అద్భుతం చేశాడు. గాడ్ డజంట్ నీడ్ యువర్ రిచువల్స్ ఎనీ టైం. ఎప్పుడు నీ తన మత సంబంధమైన కార్యాలు దేవుడికి అవసరం ఉండదండి. మానవ సంబంధ, హృదయ సంబంధ, మానసిక సంబంధ, మనస్సాక్షి సంబంధ, లోపల ఎమోషన్ సంబంధమైన ఆ విషయాలే దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి కావాలి. అది అసలైనటువంటి విషయం. దేవుణ్ణి మనస్సాక్షితో ప్రేమించిన వాడు దీవించబడకుండా ఎక్కడ లేడు. రిచువల్స్ ప్రకారం చేసిన వాడు కేవలం ఎంత పొందుకోవాలో అంతే పొందుకుంటాడు, లెక్క ప్రకారం. కానీ దేవుడు లెక్క ప్రకారం దీవించాలనుకోవట్లే, లెక్కకు మించి. ఎస్, దేవునికి స్తోత్రం కలుగును గాక. లెక్కకు మించి. ఇఫ్ యు వాంటెడ్ టు బి బ్లెస్డ్ అబండెంట్లీ అండ్ బౌండ్లెస్లీ, సరిహద్దులు లేకుండా నేను దీవించబడాలి ప్రభు అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించు. దర్శనం దేవుణ్ణి ప్రేమించాలి. ఐ లవ్ యూ జీసస్. అందుకే అన్నాడు, మీరు నన్ను ప్రేమించాల్సి వచ్చినప్పుడు లవ్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. దట్ ఈస్ లవ్. లవింగ్ యువర్ గాడ్, లవింగ్ యువర్ క్రియేటర్, లవింగ్ యువర్ జీసస్. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక పూట ఆదివారం చర్చి మానేస్తే పెద్ద మరి కొంపలే మునిగిపో, అలాగే నేను మానేమని చెప్పట్లేదు మీకు. కానీ ఒక పూట యేసుతో సంబంధం కట్ చేసుకుంటే మాత్రం ఒకటి కాదు 100 కొంపలు ఒకేసారి మునిగిపోతాయి. అవును, 100 కొంపలు ఒకేసారి మునిగిపోతాయి. ప్లీజ్ ఆయనతో సంబంధం కట్ చేసుకుని 5 నిమిషాలు కూడా బతకొద్దు. ప్రతిరోజు ఆయనతో టచ్లో ఉండు. ప్రతిరోజు, రోజులో ప్రతి క్షణం ఆయనతో టచ్లో ఉండు. Your life will be transformed. Your mind, your thoughts, your deeds, you'll be transformed. మారిపోతుంది. Be in touch with your creator. ఆయనతో టచ్లో ఉండండి. ఆదివారం మాత్రమే ప్రభువా ఈరోజు ఆదివారం తండ్రి అని ఏదేదో బాగా వీడి మనసు వీడే పాముకుంటూ ఆ ఒక్కరోజుకి ఏదో పెద్ద భక్తుడు అయిపోయి అలాగ అవ్వదండి. అలాగ అవ్వదు. ఆయన నువ్వు రోజు ప్రేమించాలని కోరుతున్నాడు ఆయన.